భూతగాదాలు సొంతవారి మధ్య చిచ్చు పెడుతున్నాయి. రక్త సంబంధీకులు భూమి కోసం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. చివరకు హత్యలకు సైతం వెనకాడడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మహిళా న్యాయవాదిని సొంత సోదరుడే బలి తీసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మొయినాబాద్ కోర్టుకు చెందిన న్యాయవాదులు మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత చెలరేగింది. అసలేంటి ఈ భూ పంచాయతీ? సొంత చెల్లినే అన్న ఎందుకు చంపాడు? ఆస్తి వివాదం ఓ మహిళా న్యాయవాది ప్రాణాలను బలిగొంది. అందరూ చూస్తుండగానే ఆమె సొంత సోదరుడు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కత్తితో చెల్లెలి గొంతు కోసి దారుణంగా అంతమొందించాడు. నిందితుడు గతంలోనూ హత్యాయత్నం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని సహచర న్యాయవాదులు ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. చేవెళ్ల, రాజేంద్రనగర్ ప్రాంతాల నుంచి న్యాయవాదులు వందల సంఖ్యలో తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన గొటిక శాంతయ్యకు ఇద్దరు భార్యలున్నారు. పెద్ద భార్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తెకు వివాహమైంది. చిన్న కుమార్తె స్వప్న, కుమారుడు రాజు మధ్య ఆస్తి తగాదా నడుస్తోంది. తండ్రి శాంతయ్య కొన్నేళ్ల క్రితమే చనిపోగా ఆస్తులు ఇద్దరు భార్యల పేరు మీద బదిలీ అయ్యాయి. చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న స్వప్న కేతిరెడ్డిపల్లిలోని ఎకరం భూమిని ఇతరులకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో పొలం వద్ద కొలతలు తీసి హద్దులు పాతారు. విషయం తెలుసుకున్న స్వప్న అన్న రాజు మరో ఇద్దరితో కలిసి పొలం వద్దకొచ్చాడు. ఇద్దరి మధ్య వివాదం పెరగటంతో వెంట తెచ్చిన కత్తితో స్వప్న గొంతు కోశాడు. దీంతో అక్కడికక్కడే ఆమె చనిపోయారు. ఘటన జరిగిన సమయంలో వారి తల్లి వెంకటమ్మ అక్కడే ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇన్స్పెక్టర్ జి పవన్ కుమార్ రెడ్డి సిబ్బంది వచ్చారు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. గతంలోనూ స్వప్నపై హత్యాయత్నం జరిగినట్లు తల్లి చెప్పింది. నా పిల్ల బతికింది, 2 సార్లు బతికింది. అప్పుడు కూడా మీ కొడుకే చేపించాడు? అప్పుడు కూడా ఆడే తగిలిండు నా పిల్ల పానానికి. ఆయనకి 3 పిల్లలు అట్లే పోని, అట్లే నా పిల్ల లేకనే పోని. శిక్ష పడాలి, ఇంకేం చేస్తాను. నా పిల్ల పానం బాయ్ నాకు వస్తుందా? ఒకటి ల్యాండ్ ఇష్యూ కేతిరెడ్డిపల్లిలో ఆమె మదర్ వాళ్ళకి 10 acres ల్యాండ్ ఉండే. ఆ ల్యాండ్లో మదర్ వర్జన్ బట్టి ఆమె 4 acres ఇవ్వాలనుకుంటున్నాను. ఒక చెల్లి డాటర్కి 4 acres, తర్వాత ఈయన దగ్గర బ్రదర్ దగ్గర 6 acres అట్లా పార్టిషియల్ చేయాలనుకున్నారు. బట్ బ్రదర్ వాజ్ నాట్ విల్లింగ్ టు గివ్ ఎంటైర్ 4 acre టు హిమ్. హీ వాజ్ ఇనిషియలీ విల్లింగ్ టు గివ్ ఓన్లీ 2 acres. ఆ ల్యాండ్ ఇష్యూ వల్ల ఇంతకుముందు పంచాయత్ కూడా జరిగినాయి, లోకల్ మాట్లాడడం కూడా జరిగినాయి. బట్ అయినా కూడా వినలే. ఈ క్రమంలో ఈరోజు మార్నింగ్ స్వప్న వాళ్ళ మదర్ వాళ్ళిద్దరూ అలాంగ్ విత్ సర్వేయర్, ప్రైవేట్ సర్వేకి పోయారు. మార్నింగ్ అరౌండ్ 9 o'clock. ఆ టైంలో ఈ బ్రదర్కి ఇన్ఫర్మేషన్ వచ్చినాక ఆయనతో పాటు 2 సస్పెక్టెడ్ పర్సన్స్ 3 కలిసి అక్కడ వచ్చారు. వచ్చినప్పుడు మాట పెరిగి ఒక రాయితో, తర్వాత ఒక చిన్న నైఫ్ కూడా ఉండే, నైఫ్తో నెక్ పైన ఇంజురీ చేశారు. అట్లాగే హెడ్ ఇంజురీ కూడా చేశారు. దానివల్ల ఆమె స్పాట్లోనే చనిపోయింది. అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మదర్ కూడా ఉండే. ఈ కేసులో నిందితులు రాజుతో పాటు అతని డ్రైవర్ వీరేష్ను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. హత్యలో మరికొందరి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ ఆ బ్రదర్ రాజు యాజ్ వెల్ యాజ్ ఆయన అసోసియేట్ వీరేష్ ఇద్దరు కస్టడీలో ఆల్రెడీ తీసుకున్నాం. మనం ఫర్దర్ లీగల్ యాక్షన్ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ మనం తీసుకుంటాము. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, సస్పెక్టెడ్ టు బి 1 more person. 3 వచ్చారు వెహికల్లో. సస్పెక్టెడ్ టు 1 more person మనం ఐడెంటిఫై చేసి ఆయన కూడా పట్టుకుంటాము. ప్లస్ ఇంతకుముందు మదర్తో మాట్లాడితే ఈ ఇష్యూలో ఇంకా మనిషి ఉండొచ్చు, అంటే ఇది 3 కాకుండా ఇంకా ఆ ఊళ్ళో వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. అది కూడా ఆ యాంగిల్ మొత్తం వెరిఫై చేసి
ఏమైనా ఉంటే మనం తీసుకుంటాం దానిపైన. న్యాయవాది స్వప్న హత్య సమాచారం అందుకున్న తోటి న్యాయవాదులు పెద్ద సంఖ్యలో తొలుత స్థానిక ఆసుపత్రికి, అనంతరం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ ఎస్ఐ నరసింహారావుతో వాగ్వాదం జరిగింది. 15 రోజుల క్రితం కేతిరెడ్డిపల్లికి వెళ్లిన స్వప్నను ఆమె అన్న బుల్డోజర్ తో తొక్కించేందుకు ప్రయత్నించగా ఆమె కాలు విరిగింది. అదే రోజు రాజుపై ఆమె ఫిర్యాదు చేసినట్లు పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. తన చెల్లిని హతమారుస్తానంటూ రాజు 2 రోజులుగా చెబుతున్నాడని స్థానికులు వెల్లడించారు. అయినా పోలీసులు స్పందించలేదంటూ ఆగ్రహానికి గురైన న్యాయవాదులు స్టేషన్ ఎదుటే ఉన్న హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ స్ట్రాంగ్గా లేనందువల్లే ఇవన్నీ పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. ప్రతి దగ్గర ప్రతిదాన్ని న్యాయాన్ని మేము కాపాడాలి. బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ ప్రతి సమాజంలో మేము చేయాలి. మాకేమో ఇది ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళిపోయింది. తను మార్నింగ్ టైంలో కోర్టుకు వచ్చేటప్పుడు బ్లూ కలర్ కార్తో ఒకసారి గుద్దేసారు. అప్పుడు కూడా మర్డర్ ప్లాన్ చేశారు. అప్పుడు తను మిస్ అయింది. అండ్ సెకండ్ టైం మొన్న మేము జాన్ 11th షాపింగ్కి నేనే షాపింగ్కి వెళ్ళేసి వచ్చే టైంలో నన్ను ఇంటికి రమ్మన్నది, కానీ నేనే రానని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది. తను వెళ్ళే టైంలో మరి ఎప్పటి నుంచి ప్లాన్ చేసినారో తెలీదు. తను వెళ్తుంటే ఆపోజిట్ నుంచి వచ్చి గుద్ది కావాలని 3 సార్లు గుద్దేసి తనని చంపిందని డిసైడ్ చేసుకొని వెళ్ళిపోయారు. మొన్నట్లనే జరిగింది. మళ్ళీ మేము ల్యాండ్ అమ్ముతా, మ్యారేజ్ చేసుకుంటున్న ఇది మాట వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళన్న మార్నింగ్ కాల్ చేసి నేను చంపేస్తా, అడ్వకేట్లు ఏం చేయలేరు, పోలీసు వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పి సవాల్ విసురుతున్నాడు. అడ్వకేట్స్కి న్యాయం జరగాలి, ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధర్నాకు దిగిన ఆందోళనకారులకు డీసీపీ యోగేష్ గౌతమ్ సర్ది చెప్పారు. న్యాయవాదులు జాతీయ రహదారిపై 2 గంటల పాటు బైఠాయించడంతో చేవెళ్ల, హైదరాబాద్ వైపు 10 కిలోమీటర్ల మేర వాహనాలాగిపోయాయి.